ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నిన్న నైట్ మనం స్టే చేసిన హోటల్ వచ్చేసి స్నో లిబార్ట్. మనం ఇప్పుడు నూబ్రా వ్యాలీలో ఉన్నాం. నూబ్రా వ్యాలీలో హుందర దగ్గర అయితే ఉన్నాము. ఇదంతా వచ్చేసి మనకి నూబ్రా వ్యాలీ. ఇక్కడ నుంచి హుందర వచ్చేసి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. హోటల్ చూడండి, సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది. హైలైట్ ఉంది హోటల్ అయితే. మొత్తం యాపిల్ ట్రీసే, ఆప్రికాట్ ట్రీసే. ఆ ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ యాపిల్ ట్రీస్. చిన్న చిన్న యాపిల్ కాయలు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి తుర్తుక్, ఇండియానే మన భారతదేశంలోనే చిట్ట చివరి గ్రామానికి అయితే వెళ్తున్నాం. విలేజ్కి, తుర్తుక్ విలేజ్కి వెళ్తున్నాము. చూడవచ్చు, ఇవన్నీ యాపిల్ కాయ, ఇవన్నీ యాపిల్స్ ట్రీ. అది చూపిస్తాను ఉండండి. యాపిల్ చూడండి, ఇవన్నీ యాపిల్. ఇవన్నీ మొత్తం యాపిల్ చెట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫుల్ యాపిల్ చెట్లు ఉన్నాయి మొత్తం. ఇంక ఇక్కడ నుంచి అయితే మనం గోపురం విలేజ్కి అయితే డైరెక్ట్గా వచ్చేద్దాం. ఇంకా మనం తుర్తుక్ విలేజ్కి అయితే బయలుదేరిపోవాలి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10 అయితే అయింది. ఇంకా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. డైరెక్ట్గా మనం గోపురం వ్యూ అయితే కలుసుకుందాం. ఫైనల్గా మనం గోపురం వ్యూలోకి అయితే వచ్చేసాము. మనం స్టే చేసిన హోటల్ అయితే ఇదే. హోటల్ అయితే చాలా బాగుంది, సూపర్ అయితే సూపర్గా ఉంది. మనం ఇంకా తుర్తుక్ విలేజ్కి, మన భారతదేశంలోని చిట్ట చివరి విలేజ్కి అయితే మనం అయితే బయలుదేరిపోవాలి. మన ప్రయాణం ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. 30 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది తుర్తుక్ విలేజ్. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంది అనేది మనం ఒకసారి అక్కడికి రీచ్ అయిన తర్వాత మనం అయితే డిస్కస్ చేద్దాము. ఆన్ ద వేలో ఎట్లా ప్రయాణిస్తాం ఏంది అనేది మనం ఇప్పుడు చూడాలి. యాక్చువల్ టెంపరేచర్స్ ఇక్కడ వితిన్ అవర్స్లో చేంజ్ అయిపోతున్నాయి. భలే అంటే భలే చలిగా అయితే ఉంది. వర్షం పడేలాగుంది, లైట్గా ఎండ కూడా ఉంది. వర్షం పడితే మళ్ళీ ప్రాబ్లం. నేనైతే నా రైన్ గేర్ కూడా వేసేసుకున్నాను. తొయిసి 15 కిలోమీటర్స్, చాంగ్మార్ 45, తుర్తుక్ 77 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి తుర్తుక్ 77 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. కొండలు అయితే భయంకరంగా ఉన్నాయి ఇక్కడంతా. మనం నిన్నంతా ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ యాపిల్ ట్రీస్ చాలా ఉన్నాయి. మేము స్టే చేసిన హోటల్లోనే ఉన్నాయి యాపిల్ ట్రీస్, ఆప్రికాట్స్ చాలా ఉన్నాయి. ఇంకా సీజన్లో ఇక్కడికి కానీ వస్తే 6 months అయితే క్లోజ్ అంట. అక్టోబర్ నుంచి, నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అయితే క్లోజ్ అంట. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అయితే క్లోజ్ అంట. మళ్ళా మే నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందంట సీజను. అసలు నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే మనం భారతదేశంలోనే చిట్ట చివరి గ్రామానికి వెళ్తున్నాము. అది ఎలా ఉంటుంది ఏంది, అక్కడ విశేషాలు ఏందనేది ఫస్ట్ తెలుసుకోవాలని నాకైతే చాలా కుతూహలంగా ఉంది. ఇక్కడ నుంచి తొయసు 13 కిలోమీటర్లు అయితే ఉంది. చూడండి, మొత్తం బొంతరాళ్ళు, అసలు ఇంత పెద్ద పెద్ద బొంతరాళ్ళు ఉన్నాయి. అటు ఇటు వేస్తున్నారు. మనం ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇక్కడంతా ఏదో జామాయిల తోటలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం గ్రీన్గా ఉంది. క్లైమేట్ మాత్రం చాలా కూల్గా అయిపోయింది. ఇందాకేమో ఎండ ఉండింది కానీ ఇప్పుడేమో క్లైమేట్ కూల్గా అయిపోయింది. మొత్తం చూడండి, మొత్తం పొడుగు పొడుగు చెట్లు. ఇది జామాయిలు కూడా కాదు, ఇక్కడ ఏందో డిఫరెంట్గా ఉన్నాయి చెట్లు. మొత్తం తోటలాగా పెంచేస్తున్నారు. మొత్తం గ్రీన్గా ఉంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 11:30 అయితే అవుతుంది. మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి 3663 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. నా లైఫ్లో ఇంత దూరం అయితే నేను ఉండేలాగా ఆర్మీ క్యాంపు, ఆర్మీ వాళ్ళు. ఇక్కడ కుక్కలు అయితే ఒక్కొక్కటి ఆల్ చేసిన డాబర్మెన్ లాగా ఉన్నాయి. వీధికి ఒక స్ట్రీట్ డాగ్సే. మన సైడ్ అయితే పెంచుకున్నాయి అట్లుంటాయి, కానీ ఇక్కడ మాత్రం స్ట్రీట్ డాగ్సే ఒక్కొక్కటి ఆల్ చేసిన డాబర్మెన్ లాగా ఉన్నాయి. ఫుల్ బొచ్చు, ఒక్కోటి ఫుల్ లావు, భయంకరంగా ఉన్నాయి లావు అయితే. లెఫ్ట్ సైడ్లో చూడండి ఆర్మీ వాళ్ళు సిగ్నల్స్.
ఎక్కడో మన ఆర్మీ వాళ్ళు బార్డర్లో అంటారు కదా, మనం ఇప్పుడు దగ్గర బార్డర్లోనే ఉన్నాము. చూడండి ఆర్మీ క్యాంపు, పెద్ద ఏరోప్లేన్ కూడా ఉంది, పెద్ద రన్వే కూడా. మొత్తం ఇక్కడ ఎప్పుడు ఏ క్షణమైనా యుద్ధానికి మన వాళ్ళు అయితే రెడీగా ఉంటారు. మనం అలాంటి ఏరియాలో మనం అయితే ఉన్నాము. చూడండి గోపురంలో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అక్కడైతే ఏరోప్లేన్ అయితే ఉంది. నాకైతే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కసారి ఈ ఏరియాని చూడగానే. ఇది ఎంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్. మనం వినడమే తప్ప బార్డర్లో ఎలా ఉంటుంది ఏంది అనేది ఇప్పుడు మనం రియల్గా అయితే చూస్తున్నాము. కొండల కిందంతా ఒక ఆర్మీ వాళ్ళకైతే సెల్యూట్ చేశాను. అసలు మామూలుగా లేదు నాకైతే. అసలు కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళు పడే కష్టానికి ఎంత చలికి, ఎంత వానకి, ఎంత ఎండకి మొత్తం తట్టుకొని మన దేశాన్ని ఒంటి చేతులతో కాపాడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు అయితే దారబోసి. మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క మిలిటరీ వాళ్ళకి కానీ, ఆర్మీ వాళ్ళకి కానీ, సిఆర్పిఎఫ్ కానీ, కమాండోస్ కానీ ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నాను నేనైతే. ఒక్కసారి ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత నాకు అసలు ఇంత కష్టమా అనిపించింది. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లోనేది. చూడండి కొండలు ఎట్లా ఉన్నాయో. మొత్తం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం కొండలు. ప్లేసెస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వెళ్దాము, ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. బట్ మీరైతే సపోర్ట్ చేయండి నాకు. మంచి ప్లేస్లు అయితే మనం అయితే ఖచ్చితంగా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంది తుర్తుక్ విలేజ్కి. రోడ్లు అయితే ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. మధ్యలో అక్కడక్కడ 10 out of 10 వ్యూస్కి మాత్రం. అక్కడి నుంచి ఏదో చిన్న నది లాంటిది ఏదో పారుతూ ఉంది ఆ సైడ్లో, ఆ కొండల మధ్యలో నుంచి. ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇంకా తుర్తుక్కి 45 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇక్కడ మొత్తం రోడ్డు అంతా గందరగోళంగా ఉంది, మొత్తం ఆఫ్ రోడ్డే. మొత్తం ఆఫ్ రోడ్డింగ్ ఏడంతా ఆయన. మన వాళ్ళు అయితే ఇక్కడ ఆగున్నారు. వర్షం అయితే పడుతుంది. లార్గ్యా బ్రిడ్జ్ అంట. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 1965 4th April అయితే కట్టారు. చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ బీకాన్ అంట. మనం ఐరన్ బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అయిపోయాము. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఐరన్ బ్రిడ్జ్ల మీద ఈ రోడ్ అయితే దారుణంగా ఉంది, మామూలు వ్యవహారం కాదు. చిన్న బండరాళ్ళు, కొండని పగలగొట్టి మధ్యలో రోడ్డు వేసారు. కొండంతా చెక్కేసి మొత్తం పగలగొట్టి రోడ్డు వేసారు. చూడండి బొంతరాళ్ళు ఎట్లున్నాయో. ఇది మన పరిస్థితి. నెమ్మదిగా పోవాలా. ఎక్కాలా. ఊపే తగ్గకూడదు. ఎక్కాలా. అబ్బా మామూలుగా లేదు ఎవరు మీద, మామూలుగా లేదు. మన స్ప్లెండర్ ఎట్లా వస్తుందో తెలియదు కానీ మొత్తం రిపేరింగ్లో ఉంది. అబ్బా స్వామి, ఓరే నాయన. ఇంకొక 15-20 మీటర్లు ఉంది. బండి మాత్రం ఆగకూడదు, ఆగకుండానే లాగిచ్చేస్తా. మామూలుగా ఉండకూడదు మన అడ్వెంచరు. అబ్బా
అబ్బా అబ్బా, ఇంకొక 5 మీటర్లు ఉంది. అబ్బా వర్షం ఒక్క పద పద, ఎక్కు 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 ఎక్కు. కమాన్, వి డిడ్ ఇట్ ఫైనల్లీ. మొత్తానికి అయితే దాటేసాము. అబ్బా వర్షం ఏమో భయంకరంగా పడుతూ ఉంది. బండి ఆపకుండా అయితే ఎక్కిచ్చేసాను. మన వాళ్ళు ఎట్టొస్తున్నారో ఏందో. మన హరి కూడా దాటేశాడు. మనవాడు ఫుల్గా దాటేశాడు ఫైనల్లీ. మూవింగ్ టువర్డ్స్ లాస్ట్ విలేజ్ ఆఫ్ అవర్ ఇండియా, తుర్తుక్. వర్షం అయితే పడతా ఉంది, అయినా కూడా లాగిచ్చేస్తా ఉన్నాను. కొద్దిగా ముందర పోయిన తర్వాత తగ్గుతుందేమో అని. మరీ ఎక్కువ పడితే మాత్రం ఇంక గోపురం తీసేసి లోపల పెట్టేస్తాము. మళ్ళా మన రైడ్లో ఐరన్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. నత్రూ బ్రిడ్జ్ అంటే ఇది ఐరన్ బ్రిడ్జ్. మొత్తం గట్టిగా ఫుల్గా బందోబస్తు అయితే చేసేస్తున్నారు. కింద అయితే రివర్ ఫ్లో అవుతుంది. వీక్ బ్రిడ్జ్ ఇది. వీక్ బ్రిడ్జ్, డ్రైవ్స్లో 1 వెహికల్ ఎట్ ఏ టైం, స్పీడ్ లిమిట్ 5 km/h. ఈ బ్రిడ్జ్ మీద చిన్నగా వెళ్ళాలంట. ఒక్కొక్క వెహికల్ వెళ్ళిన తర్వాత ఇంకొక వెహికల్ అయితే వెళ్ళాలంట. చాలా వీక్ అంటే చాలా వీక్ బ్రిడ్జ్. 5 కంటే ఎక్కువ బాగకూడదంట స్పీడ్. చూడాలి ఎన్నెన్ని అడ్వెంచర్లు, మామూలుగా లేదు వ్యవహారం ఇక్కడ. అందుకని చిన్నగా వెళ్తున్నాయి బస్సులు కూడా. ఒక బస్సు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనకాల ఇంకో బస్సు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రివర్ వచ్చేసి అక్కడ ఫ్లో అవుతుంది. పైన అయితే ఓ అని పెద్ద, అక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడ ఇది లేస్తూ ఉంది. ఫీట్ 400 feet ఇది బ్రిడ్జి లెంత్. చిన్నగా అయితే వెళ్దాము, స్పీడ్కి అయితే పోకూడదు. అది వెళ్తూ ఉన్నాము. ఇది ఒక రకం అడ్వెంచర్. ఇది చెక్కల డగడగ డగడగ అంటూ ఉన్నాయి. శబ్దం మీరు కూడా వినొచ్చు. చిన్నగా సోమే మొత్తానికి దాటాము నాయన. గుండెల్లో రైలు పరిగెత్తినాయి. యాడికి అయిపోద్దేమో అని. టెంపో కూడా వస్తూ ఉంది వెనకాలే. ఇది ఇట్లాంటి ఏం ఈ కానీ ఏమన్నా డ్యామేజ్ అయితే ఆ లారీలు ఇంతే కథ, ఇంతే కథ. చూడండి ఇసుక ఎట్టుందో, మొత్తం ఇసుక, ఫుల్ ఇసుక. అది చూడండి మొత్తం గాలికి ఇసుక అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. బాగా గమనిచ్చిస్తే మీరు ఇసుక. దానికి ఏదో ఫుల్ మొత్తం ఎడారి ఉంది. రైట్ సైడ్ మొత్తం ఎడారే చూడండి, మొత్తం ఎడారే. అక్కడెక్కడ ఏదో నీళ్ళు అయితే చిన్నగా పారుతున్నాయి కొండల్లో నుంచి. వారిష్ అంట రైట్ సైడు. చలున్కా రైట్ సైడ్ పోతే మొత్తం ఇదేందో ఎడారి ఉంది. అసలు ఈ ఇసుక ఏందో మెత్తగా ఉంది. కొండల్లో నుంచి జారిపడింది ఇసుక అనుకుంటాను. ఏందో ఈ లే సర్క్యూట్లో ఇన్ని వింతలు ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు. పోతా ఉంటాయి ప్రతి దగ్గర వింత అయితే కనపడతా ఉంది. అసలు ఆ రాళ్ళు చూడండి ఎట్టున్నాయి. ఏం ఒక బొంతరాయి పడిందంటే అంతే సంగతి. పాత సినిమాలో కొండలు అటువంటి సినిమాల్లో చూపిస్తారు కదా, అట్టున్నాయి ఎంత. సినిమాల్లో కూడా ఇటువంటి కొండలు అయితే నేనైతే ఎక్కడా చూడలేదు.
నా ఇంగ్లీష్ సినిమాలు ఏడన్నా కనపడతాయేమో కానీ ఇవి భయంకరంగా ఉంటాయి ఈ కొండలు. సినిమాల్లో చూపించే కొండలు ఒక ఎత్తు అయితే ఇవి వీటికి 100 రెట్లు ఉన్నాయి ఇక్కడ కొండలు మాత్రం. ఇప్పుడే మనం చెక్ పోస్ట్లో పర్మిట్ అయితే సబ్మిట్ చేసేసాము. ప్రాసెస్ అయితే అయిపోయింది. తుర్తుక్కి బయలుదేరుతూ ఉన్నాము. వస్తే షయోక్ వార్ మెమోరియల్ అంట 1.5 కిలోమీటర్స్ హెడ్. మనం ఇంకొక 10-15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. ఇక్కడ పిల్లలు చూడండి, స్కూల్ పిల్లలు. స్కూల్ ఇప్పుడే ఇక్కడ వదిలేసినట్టున్నారు. చాలా రోజులైంది ఇట్లా స్కూల్ నుంచి వెళ్ళే పిల్లల్ని చూసి. ఇప్పుడైతే ఏదో చిన్న విలేజ్ ఇది, చాలా గ్రీన్గా అయితే ఉంది. స్కూల్ పిల్లలు వీళ్ళంతా. ఆర్మీ స్కూల్ బిల్డ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనోడు ఏంది అడ్డం వస్తున్నాడు, ఎంత మంచి హుషారులో ఉన్నాడు పిల్లోడు. బండికి అడ్డం వచ్చేస్తున్నాడు. మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకొక 10 కిలోమీటర్లు అయితే ఉంది. మన భారతదేశంలో చివరి గ్రామానికి మనం అయితే అడుగు పెట్టబోతున్నాం. నేనైతే ఫుల్ జోష్లో ఉన్నాను. మీరు కూడా అదే జోష్లో రెడీగా ఉండండి చూడడానికి. మనం ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటుంది ఏంది అనేది నేను మీకు చూపిస్తాను. దాదాపు ఒక 80 కిలోమీటర్లు అయితే వచ్చాము ఈరోజు రైడు. మనకి మళ్ళీ ఇంకోటి ఐరన్ బ్రిడ్జ్ అయితే మనకి ఇంకొకటి ఐరన్ బ్రిడ్జ్ అయితే తగులుతుంది. చాలూన్ 1 కిలోమీటర్ అంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అంట, 1 వెహికల్ ఎట్ ఏ టైం. సూపర్ ఉంది ఐడియా. ఐరన్ బ్రిడ్జ్ అయితే మాత్రం ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉంది. రివర్ మాత్రం మన రైడ్లో సెకండ్ బ్రిడ్జ్ ఇది. స్ట్రాంగ్గానే ఉంటుందిలేండి, బట్ ఏమన్నా అటు ఇటు అయితే మాత్రమే జాగ్రత్తగా వెళ్ళాలా. మొత్తానికి ఫైనల్గా అయితే బ్రిడ్జ్ అయితే దాటేసాము. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫైనల్గా మనం మన భారతదేశంలో చివరి గ్రామానికి అయితే చేరుకున్నాం. తుర్తుక్. వెల్కమ్ టు తుర్తుక్. కిలోమీటర్లు ఉందనంగా గాలి అయితే వర్షం అయితే భయంకరంగా వస్తూ ఉంది. మొత్తం ఆ సైడ్ ఉన్న మట్టి అంతా మొత్తం రోడ్డు మీదకి అయితే వస్తుంది. ఎదురుగా చూడండి మంచు కొండలు. ఇవే ఇండియాకి లాస్ట్ దగ్గర బార్డర్ ఇది. దీని తర్వాత మనకి గాలి మాత్రం ఓ అని వస్తుంది. గాలి బాయ్ చెట్టు ఉందో ఏమో తెలియదు కానీ అబ్బా. ఇదంతా తుర్తుక్ విలేజ్. ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం. బొమ్మ అనుకుంటాను చూడండి, భలే ఉంది. ఇక్కడ బర్రీ బొమ్మ. విలేజ్ కూడా పర్లేదు, బాగానే ఉంది.
మన ఇండియాలోనే లాస్ట్ విలేజ్, కానీ మొత్తం ఇది చాలా డిఫరెంట్గా ఉంది. బొమ్మలాగా తయారు చేసి అయితే పెట్టారు. ఇది నిజంగా చూస్తే నిజంలాగే ఉంది, కానీ బట్ ఇది చూస్తే బొమ్మ. ఇది మనం ఇంకా కొద్దిగా ముందరికైతే వెళ్దాం. ఆర్మీ వాళ్ళు అయితే క్యాంప్కి వెళ్తున్నారు అనుకుంటా ఇంకా లోపలికి. ఫైనల్గా ఇండియా లాస్ట్ విలేజ్లో మనం బైక్ని అయితే చూపిస్తాం. చూడండి ఎట్లా ఉందో. ఇదే మన బైక్ మన ఇండియా ఫ్లాగ్ అదిరిపోయింది కదా. నా డ్రీమ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే అయింది. మీకు ఎదురుగా అక్కడ మంచుకొండ ఉంది కదా, ఆ మంచుకొండ కింద పాకిస్తాన్ వాళ్ళ ఇల్లులు అయితే ఉన్నాయంట. అవి వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్ అంతా మొత్తం ఆర్మీ ఏరియాలో ఉంటుంది కాబట్టి మనకైతే ఎలో లేదు. మనమైతే మ్యాక్సిమం ట్రై చేస్తాము మనం అక్కడికి వెళ్ళడానికి. అసలు చూడండి మనకి దగ్గరలోనే ఉంది ఆ మంచుకొండ. దాని కింద ఇల్లులు ఉన్నాయంట, అవి పాకిస్తాన్కి సంబంధించినవి. యువతలు ఉండే అంతా మన ఇండియా. ఇది వచ్చేసి లాస్ట్ విలేజ్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే పర్మిట్స్ అనేది చూపించేసాము. ఇక్కడ నుంచి అయితే మనం ముందరికి వెళ్ళిపోతున్నాము. మనం పాకిస్తాన్ బార్డర్ కూడా ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా మనం చూసేదానికి పర్మిట్స్ అయితే అప్లై చేసాము. మనకైతే పర్మిట్స్ అయితే ఇప్పుడే వచ్చాయి. మనం ఒకసారి అక్కడికి వెళ్దాము ఎట్లా ఉంటుంది ఏంది అని. సేమ్ ఇదే దారి మీద వెళ్ళాలి మనం. లైఫ్లో ఫస్ట్ టైం బార్డర్స్ ఎట్లా ఉంటుంది ఏదో చూడాలి. మొత్తం ఆఫ్ రోడింగే, జాగ్రత్తగా వెళ్ళాలి. చూద్దాం అడ్వెంచర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా ఇంకా కొద్దిగా ముందరకైతే వెళ్ళాలి. మొత్తానికి ఏదో తార్ రోడ్ అయితే వచ్చింది. నాకైతే మామూలు ఎగ్జైట్మెంట్ అయితే కాదు, అసలు లైఫ్లోనే ఇలాంటిది అడ్వెంచర్ అనేది చేస్తానని మాత్రం నేనైతే అనుకోలేదు. ఇప్పుడు యాక్చువల్గా మనం అయితే దగ్గర పాకిస్తాన్ బోర్డర్కి అయితే మనం వెళ్తూ ఉన్నాము. మన వెనకాల ఉన్నాడు కదా ఇతను వచ్చేసి మనకు దీని గురించి అన్నీ చెప్తున్నాడు. 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ అనేది జరిగిన తర్వాత ఇక్కడ నుంచి పాకిస్తాన్ వాళ్ళు అనేది వెళ్ళిపోయారంట. ఇప్పుడు వీళ్ళైతే ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళైతే మన ఇండియన్సే. మనం ఇప్పుడు దగ్గర పాకిస్తాన్ బోర్డర్కి అయితే వెళ్తూ ఉన్నాము. అసలు ఇది మన ఛానల్లో మనం పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళడం అనేది నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. చూద్దాం. ఇప్పటివరకు దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. మీరు వెయిట్ చేయండి. మనం ఇప్పుడు నడుస్తున్న ప్లేస్ అంతా అప్పుడు పాకిస్తాన్లోనే ఉండిందంట. 1971లో వార్ అయిపోయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళంతా ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయారంట. ఇంకప్పటి నుంచి ఇదంతా మన ఇండియాలోనే ఉంది. మీరు ఈ వాటర్ అయితే ఫ్లో అవ్వడం అయితే చూస్తున్నారు కదా. ఈ వాటర్ వచ్చేసి మన ఇండియాలోనే ప్యూరెస్ట్ వాటరు. ముంబై నుంచి ఒక సైంటిస్ట్ టీమ్ కూడా వచ్చి దీన్ని ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వచ్చి చెక్ చేశారంట. ఈ వాటర్ ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఫ్లో అవుతుందో ఇండియాలోనే బెస్ట్ ప్యూర్ వాటర్ అంట.
బెస్ట్ ప్యూర్ వాటర్. మనం తాగడానికి అయితే ట్రై చేద్దాం. బాగా కూల్గా ఉన్నాయి, అసలు ఫ్రిడ్జ్లో 0 degrees కూడా ఉంది, అంత కూల్గా ఉన్నాయి వాటర్ అయితే. చాలా ప్యూర్గా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి వాటర్ మాత్రం. అదిరిపోయింది. ఇంత ప్యూర్ వాటర్ నేను కూడా ఎప్పుడు తాగలేదు, ఫస్ట్ టైము. ఆసమ్ ఉన్నాయి వ్యూస్ అయితే మాత్రం. ఇక్కడ ప్యూరెస్ట్ వాటర్ అంట ఇవి ఇండియాలోనే. ఇది వచ్చేసి పాకిస్తాన్ టైంలో 1971లో 1973 అయినా 1971 में लिया था पाकिस्तान. ఇది వచ్చేసి పాకిస్తాన్ స్కూల్. ఇది మనం పాకిస్తాన్ స్కూల్లో అయితే ఉన్నాము. 1907 వార్ అయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడి నుంచి అయితే వదిలేసి కిందకైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఇక్కడైతే ఆ స్కూల్లో ఏదైతే ఉన్నా అక్కడైతే ఉన్నాము. ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇది మన ఇండియా వాళ్ళు డేట్ కూడా వేసినారు అనమాట. 9/3/1973 వచ్చేసి. మనం బ్యాక్గ్రౌండ్లో చూసేదంతా మొత్తం పాకిస్తాన్ స్కూల్ ఇదంతా. యాక్చువల్గా పాకిస్తాన్లో టీచింగ్ చేసి మన ఇండియాలో అయితే వాళ్ళకి టీచింగ్ పోస్ట్ అయితే వచ్చిందంట. కబ్ హే భాయ్ ఓ టీచర్ హేనా పాకిస్తాన్ से इंडिया कब है? वो 1986 में 1986లో ఒకరికి పాకిస్తాన్లో టీచింగ్ అనేది కంప్లీట్ చేస్తే ఇండియాలో జాబ్ అయితే వచ్చిందంట. మనకైతే ఇక్కడ అతను చెప్తున్నాడు, లోకల్ అతను. ఇక్కడ నుంచి మనకి ఆ బ్యాక్గ్రౌండ్లో అయితే కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో మనకి లాస్ట్ అయితే ఒక విలేజ్ ఉంది. అదే వచ్చేసి అక్కడి నుంచి వచ్చేసి పాకిస్తాన్ బోర్డరు. మనమైతే ఇప్పుడు ఇక్కడైతే ఉన్నాము. ఇక్కడ నుంచి వచ్చేసి జస్ట్ 5 kilometers పాకిస్తాన్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది. కింద అయితే ఒక నది అయితే ప్రవహిస్తుంది. ఆ నది పాకిస్తాన్లో కలుస్తుందంట. పాకిస్తాన్లో కూడా ఆ నది అయితే ఫ్లో అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఆ రివర్ పాకిస్తాన్లో కూడా ఫ్లో అవుతుంది. నాకైతే ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. యాక్చువల్లీ ఇదంతా పాకిస్తాన్ స్కూల్. ఇది పాకిస్తాన్ స్కూల్ అంట. చూడండి, ఇవన్నీ పాకిస్తాన్ స్కూల్స్ ఇవి. కింద కూడా ఇంకొక 3 స్కూల్స్ అనేవి ఉన్నాయి. जो ये पहाड़ है जो बर्फ का, वहाँ से लेके जो यहाँ रेता का पहाड़ है वो तक पूरा पाकिस्तान का है. మనకి పైన అక్కడ మంచు కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి ఆ కొండలన్నీ పాకిస్తాన్కి సంబంధించినవి అంట. इस साइड में जो पाकिस्तान का जो पहाड़ है वो यहाँ जो बर्फ है वो वहाँ से लेके जो इस पहाड़ के पीछे से लेके इधर तक पूरा पाकिस्तान का है ये पहाड़. ये पाकिस्तान का स्कूल है. वो लोग वो टाइम इधर पढ़ता है. इधर पढ़ के जो यहाँ पर पढ़ के जो हमारा 2 बुजुर्ग थे वो कुछ पता नहीं दिखेगा, लेकिन आपको यहाँ पर टेलीस्कोप चाहिए. टेलीस्कोप होता तो आप लोग को है ना पूरा फ्लैट उन लोग का जो हल्का. మనకి ఏదైతే అక్కడ రివర్ అయితే ఫ్లో అవుతుందో అది పాకిస్తాన్లో కూడా ఈ రివరే ఫ్లో అవుతుంది. దీని పేరు ఇండస్ రివర్ అంటారు, షారోయ్ రివర్ అంట. ये स्कूल है. మీకు అదంతా కనిపిస్తుంది కదా, అది మనకి ఆ కొండ ఏదైతే ఉందో అది పాకిస్తాను. మనం ఇప్పుడు ఇండియాలో బార్డర్లో అయితే ఉన్నాము. ఈ కింద రివర్ అనేది ఫ్లో అవుతుంది కదా, ఆ రివర్ వచ్చేసి పాకిస్తాన్లో అయితే కలుస్తుంది. 1971 వార్ తర్వాత యాక్చువల్గా ఇదంతా పాకిస్తాన్లోనే ఉన్నింది. ఆ వార్ అనేది అయిపోయిన తర్వాత మన ఇండియాలోకి అయితే ఇదైతే వచ్చేసింది. 1971 తర్వాత నుంచి ఇదంతా కంప్లీట్ ఇండియాలో అయితే మర్జ్ అయిపోయింది. పాకిస్తాన్ ఇక్కడ నుంచి జస్ట్ 5 kilometers ఆ కొండల తర్వాత అంతా పాకిస్తానే. ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే లైఫ్లోనే. సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేశాను. కిందంతా చూడండి, విలేజెస్ అంతా ఉన్నాయి. అక్కడ మనకి డబ్ల్యూ కనిపిస్తుంది కదా హిల్లో, అదంతా పాకిస్తాన్. మనకి యువతలు వచ్చేసి ఇదంతా ఇండియా. ఇక్కడ నుంచి జస్ట్ వచ్చేసి 3 kilometers అయితే ఆ కొండ అయితే ఉంటుంది. దగ్గర 5 kilometers అయితే పాకిస్తాన్ బార్డర్ లోకి అయితే వచ్చేసి ఉంటాము. మీరైతే చూస్తున్నారు కదా, అక్కడ దారి లాగుంది కదా, అది వచ్చేసి
ఇక్కడ గాడిదలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఇండియన్ ఆర్మీకి రేషన్ అయితే తీసుకెళ్తాయంట. సేమ్ ఇవే కొండల మీదకి మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి పాకిస్తాన్ బోర్డరు. ఈ కొండ ఉంది కదా, మనకి ఇక్కడ డబ్ల్యూ షేప్లో కొండ ఉంది కదా, ఆ కొండ వచ్చేసి మనకి పాకిస్తాన్ బోర్డరు. ఇంకా ముందరంతా విలేజ్. మనకి ఈ రివర్ కూడా మనకి పాకిస్తాన్లో ఫ్లో అవుతుంది. వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. అసలు నాకైతే అసలు ఇలాంటి దగ్గరికి వస్తానని నేనైతే అనుకోలేదు. నేనైతే సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేశాను. మనం ఇంకా 5 కిలోమీటర్స్ అంతే పాకిస్తాన్ బార్డర్లో అయితే ఉన్నాము. టెలిస్కోప్ కానీ మన దగ్గర కానీ ఉంటే మనకి జెండా కూడా కనిపిస్తుంది అంట. బట్ మన దగ్గర అయితే టెలిస్కోప్ అయితే లేదు. కిందంతా చూడండి, కింద పొలాలు అవన్నీ ఉన్నాయి. है कि हमें कौन सा गांव कब्जा करना है, वो जाके आगे हमें जाके बेनिफिट करेगा। ठीक है, तो इसलिए इस टाइप के गांवों को ये लोग कब्जा करते थे, ताकि अब यहाँ पे रह के वो नीचे सब देख सकते हैं ना, इंडिया वालों को। हमको हाइट ఫైనల్లీ మనం బార్డర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్సే. ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. అది అదంతా వచ్చేసి పాకిస్తాన్ బోర్డరు. మనం ఇప్పుడు ఇండియాలో అయితే ఉన్నాము. ఫుల్ ఎగ్జైట్మెంట్. वी दिख रहा है, ये वी वाला पाकिस्तान गए, फिर इंडिया शुरू होता है। वो जो ढलान देखो, ढलान आ रही है। ఇప్పుడు మనం అట్ లాస్ట్ ఫైనల్లీ అయితే బయలుదేరుతున్నాము. పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి దాకా వెళ్ళాము. ఇంకో 5 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మనం ఆల్మోస్ట్ వెళ్ళేది సేమ్ రూటే. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు సంబంధించి